ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఇంచుమించు 7 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు అనర్హులైపోవడం జరిగింది. మొత్తం వచ్చిన అప్లికేషన్లు 5,67,000 అప్లికేషన్లు వచ్చినట్టు చెప్తున్నారు. అయితే అప్లై చేసింది మాత్రం 3,56,000 మంది మాత్రమే అప్లై చేశారు. అంటే ఒక్కొక్కరు 2 పోస్టులకి 3 పోస్టులకి పెట్టుకోవడం వలన 5,67,000 అప్లికేషన్లు వచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవానికి అప్లై చేసింది 3,55,000 మంది అభ్యర్థులు మాత్రమే అప్లై చేశారు. మొత్తం వాళ్ళు 1-2 అప్లికేషన్ మోర్ దెన్ 2 అప్లికేషన్స్ పెట్టుకోవడం వలన అవి 5,67,000 అప్లికేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి 5,67,000 మంది 5,67,000 మంది అప్లై చేయాలి. అప్లై చేసింది 3,57,000 మంది ఇంచుమించుగా అప్లై చేశారు. మోర్ దెన్ 1 కంటే ఎక్కువ పోస్టులు అప్లికేషన్స్ పెట్టడం వలన అన్ని అప్లికేషన్స్ కనిపిస్తున్నాయి. నిజానికి 7 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు దీనికి దూరం అయ్యారు, అనర్హులయ్యారు. ఇక్కడ మీరు గమనించవచ్చు ఆ విషయాలు క్లియర్గా. ఇక్కడ చూడండి, డిఎస్సికి 5,67,000 దరఖాస్తులు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ మీరు వాస్తవంగా ఇక్కడ చూడండి, దరఖాస్తు గడువు ముగిసింది. అసంబద్ధ నిబంధనలతో అవకాశం కోల్పోయిన 3 లక్షల మంది, దాదాపు 20,000 మంది సిబిఎస్ఈ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. అర్హులపై నిర్దయగా అంటే ఎటువంటి దయ లేకుండా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో వ్యవహరించింది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి రాశారు. ఇక్కడ మీరు గమనిస్తే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి మరి విడుదల చేసినటువంటి డిఎస్సి దరఖాస్తుకి సంబంధించి నిన్నటితో గడువు ముగిసింది. నిన్న 8 గంటల వరకు 3,53,598 మంది అభ్యర్థులు 5,67,067 దరఖాస్తులు సమర్పించినట్టు తెలుస్తుంది. అప్లై చేసింది 3,57,000 మందే. ఇంకా ఇంచుమించు 3 లక్షల పైచిలుకు అభ్యర్థులు దీనికి అప్లై చేయలేకపోయారు. ఇంచుమించు 7 లక్షల పైన అభ్యర్థులు అప్లై చేయాల్సింది. కానీ అప్లై చేసింది 3,53,598 మంది. అప్లికేషన్స్ మాత్రం 5,67,000 వచ్చినాయి. వాళ్ళే 1 కంటే ఎక్కువ అప్లికేషన్లు పెట్టడం జరిగిందనమాట. ఇకపోతే ఇది ముగిసే సమయానికి మరో 20,000 దరఖాస్తులు వస్తాయని చెప్పేసి అంచనా వేశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ గమనించండి, ఈ నోటిఫికేషన్లో ఊహించిన విధంగా కఠిన నిబంధనలు విధించింది. దీంతో దాదాపు 7 లక్షలకు పైగా అభ్యర్థులు అనర్హులయ్యారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ కఠిన నిబంధనలతో అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని గుర్తించిన విద్యాశాఖ రిజర్వ్డ్ అభ్యర్థులకు మాత్రం అర్హత మార్కులు 40% తగ్గించి టెట్లో వీరికి ఇచ్చిన నిబంధనల మేరకు డిఎస్సికి అర్హత మార్కులు తగ్గించినట్టు ప్రకటించింది. అంటే 40% మార్కులు మరి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు తగ్గించారుగా. టెట్లో ఎంత పర్సెంటేజ్ అయితే ఉందో దాని ప్రకారం తగ్గించారు. మరి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి టెట్లో 45% ఉంది కదా, మరి అదెందుకు తగ్గించలేదు? ఇక్కడ చూడండి. అయితే ఇదే టెట్లో జనరల్ అభ్యర్థులకు 45% మార్కుల నిబంధన ఉన్నా పట్టించుకోకుండా సుప్రీంకోర్టు తీర్పు ఎన్సిటి గెజెట్కు విరుద్ధంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేసింది. దీంతో దాదాపు 3 లక్షల మంది డిఈడి బీఈడి అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. జనరల్ అభ్యర్థులే ఇంచుమించు డిఈడి బీఈడి కంప్లీట్ చేసిన జనరల్ అభ్యర్థులే 3 లక్షల మంది ఇంచుమించు దీనికి దూరం అయిపోయారు, అప్లై చేసుకోలేకపోయారు. ఇక్కడ చూడండి, ఒకరికేమో ఒక రూలు మరొకరికేమో మరో రూలు అప్లై చేయడం అనేది ఇక్కడ చూస్తున్నాం. సిబిఎస్ఈ అభ్యర్థులు తీవ్ర అన్యాయం. 10వ తరగతి వరకు సిబిఎస్ఈలో చదివి డిఈడి టెట్టో పూర్తి చేసిన వారికి కూటమి ప్రభుత్వం డిఎస్సిలో అన్యాయం చేసింది. సిబిఎస్ఈ విద్యార్థులకు 10వ తరగతిలో మొదటి భాష ఇంగ్లీష్ ఉంటుంది. రెండో భాషగా తెలుగు, హిందీ, ఉర్దూ తదితర భాషలు ఎంచుకుంటారు. అయితే మొదటి భాషగా తెలుగు ఉంటేనే ఎస్జిటి పోస్టుకు దరఖాస్తు చేసుకునేలా నిబంధనలు పెట్టడంతో సిబిఎస్ఈ అభ్యర్థులు నష్టపోయారు. ఇక 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో ఈ మీడియం నిబంధన లేకపోవడంతో సిబిఎస్ఈ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎప్పుడు గత డిఎస్సి నోటిఫికేషన్లు అప్లై చేస్తున్నారు. ఆ నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వారు చెల్లించిన ఫీజు సైతం కూడా తిరిగి ఇవ్వకుండా మెగా డిఎస్సి 2025కి వర్తించేలాగా ఉత్తర్వులు ఇచ్చింది. అయితే మొదటి లాంగ్వేజ్గా తెలుగు ఖచ్చితమైన నిబంధన పెట్టడంతో 15,000 నుంచి 20,000 మంది సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్ అయినటువంటి అభ్యర్థులు నష్టపోయారు. ఓకే, నెక్స్ట్ ఇది మొత్తంగా మీరు ఇక్కడ గమనిస్తే, ఇప్పుడు టెట్లో 40% మార్కులు వెయిటేజీ, 40% మార్కుల ఏదైతే ఉందో క్వాలిఫైయింగ్ మార్క్స్ టెట్లో అభ్యర్థులకి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి దాన్ని ఇక్కడ అప్లై చేశారు. మరి అప్లై చేసినప్పుడు ఓపెన్ కేటగిరీలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మరి వాళ్ళకి టెట్లో 45% మరి ఏదైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారో అది మరి ఇక్కడ ఎందుకు అప్లై చేయలేదు? అలాగే సిబిఎస్ఈ సిలబస్ సంబంధించి గత నోటిఫికేషన్లో అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ కాలేదు? ఇలాంటి మరి టెట్కు సంబంధించి ఎన్ని అడిగారండి, ఎన్ని మంచి న్యాయమైనటువంటి కోరికలు, న్యాయమైనటువంటి విషయాలు ప్రభుత్వం ముందు పెడితే కనీసం వాటి వైపు కన్నెత్తి చూడకుండా మరి ఏకపక్షంగా అభ్యర్థులకు అన్యాయం చేసేసి నోటిఫికేషన్ మాత్రం అప్లికేషన్ క్లోజ్ చేసేసి కంప్లీట్ చేసాం అయిపోయింది అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఎంత దెబ్బ పడద్ది గవర్నమెంట్కి.
ఇక్కడ చూడండి 7 లక్షల మంది అభ్యర్థులు, ఇంచుమించు 7 లక్షల మందికి పైగా అభ్యర్థులు అనర్హులైనట్టుగా తెలుస్తూ ఉంది. 7 లక్షల మంది అభ్యర్థులు అంటే అసలు ఇంక డిఎస్సి ఎవరికి పెట్టాలా? 7 లక్షల మంది బయటే ఉంటే ఇంకా డిఎస్సి ఎవరి కోసం కనెక్ట్ చేయాలి? ఎవరికి పెట్టాలి డిఎస్సి? రాష్ట్రంలో ఉన్న క్యాండిడేటే కదా వీళ్ళు కూడా 6-7 సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నవాళ్ళే కదా. అంతకాలం నుంచి చదువుకుని జాబు సంపాదించాలని చెప్పేసి కసితో ఉంటే వాళ్ళకి మినిమం పర్సంటేజ్ లేదని చెప్పేసి ఆపేయడం ఎంతవరకు సమంజసం?